హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. హౌస్మేట్స్ అనే తమిళ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ జీ5లో ఆల్రెడీ తమిళ వర్షన్ స్ట్రీమ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సినిమాకి తెలుగు ఆడియోని యాడ్ చేశారు. మరి ఇంకా లేట్ చేయకుండా సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం. సో బేసిక్ స్టోరీ ఏంటంటే, కార్తిక్ అండ్ అను ఇద్దరు పెళ్లి చేసుకుని ఒక ఫ్లాట్ తీసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత అనుకి ఇంట్లో కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. తనేమో దయ్యం అనుకుంటుంది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ వస్తుంది. ఏంటి ఆ ట్విస్ట్ అనేది సినిమాలో చూడాలి. సినిమా అయితే చాలా బాగుంది. స్టార్టింగ్ ఒక 30 మినిట్స్లో స్టోరీ సెటప్ కానీ అండ్ ఆ 30 మినిట్స్లో జరిగేది చూస్తుంటే ఏముంది, రొటీన్ హారర్ ఫిల్మే కదా అనిపించింది. కానీ 30 మినిట్స్ తర్వాత స్టోరీ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ తీసుకుంటుంది. ఇంకా అప్పటి నుంచి ఒక కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. సో సినిమా గురించి నేనైతే ఎక్కువ రివీల్ చేయాలనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే థ్రిల్ మిస్ అవుతారు. కానీ ఒక సింపుల్ ఫ్యామిలీ స్టోరీకి ప్యారలల్ వరల్డ్స్ అని, టైం డైలేషన్ అని, టెస్రాక్ట్ అని ఇలాంటి సైఫై ఎలిమెంట్స్ని బ్రిలియంట్గా బ్లెండ్ చేశారు. వాటి వల్ల సినిమాలో నెక్స్ట్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీ క్రియేట్ అయింది. అయితే సినిమా సీరియస్ టోన్లోనే వెళ్ళుంటే సినిమా బోర్ కొట్టేది. కానీ ఎప్పుడైతే కాళీ వెంకట్ ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి కామెడీ కూడా భలే వర్కౌట్ అయింది. అండ్ ఆ కామెడీ వల్ల సినిమా ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అయితే ఇలాంటి సిమిలర్ సినిమా మన తెలుగులో ఉంది, ప్లేబ్యాక్ అని. ఇప్పుడు ఆహాలో ఉంది. అది సిమిలర్ అంటే మరీ మొత్తమేం కాదు, కొంచెం స్టోరీ లేనట్లు ఉంటుంది. ఇంకా ఈ సినిమా రైటింగ్ కూడా ఆన్ పాయింట్ ఉంది. స్టార్టింగ్ నుంచే సినిమా గ్రాఫ్ భలే ఉంటుంది. అసలు ఎక్కడ డ్రాప్ కూడా అవ్వదు ఎండింగ్ వరకు. జస్ట్ ఏదో సైఫై కాన్సెప్ట్ని బ్లెండ్ చేసామని కాకుండా హ్యూమన్ ఎమోషన్స్ కూడా ఎక్కడ మిస్ అవ్వలేదు. అండ్ ఆ ఎమోషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది, ఎస్పెషల్లీ క్లైమాక్స్లో. ఇంకా మెయిన్గా సినిమాలో తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. యాక్టర్స్ కూడా అందరూ చాలా బాగా చేస్తారు, ఎస్పెషల్లీ కాళీ వెంకట్. ఇంకా సినిమాలో పాజిటివ్స్ ఏంటంటే స్టోరీ, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, ఎమోషన్స్, కాళీ వెంకట్ కామెడీ. నెగిటివ్స్ ఏంటంటే టెస్రాక్ట్ ఫామ్ అయ్యే రీజన్ ఏదైతే ఉందో అది కన్విన్సింగ్ అనిపించలేదు. సో ఓవరాల్గా ఇట్స్ అన్ ఎంగేజింగ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఫైనల్గా హౌస్మేట్ సినిమా చూడొచ్చా అంటే ఎస్, తప్పకుండా చూడొచ్చు. సో అంతే. ఇంకా మరి సినిమా చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.